ఈ రోజు అయితే మీకు తమిళ చూస్తేనే అర్థమై ఉంటుంది కదా. ఈ రోజు అయితే మా ఫ్యామిలీతో కలిసి నేనైతే బీచ్ కి వెళ్తున్నాను. మంగళపూడి బీచ్ అంటే అంటారండి, కాకపోతే అది బందర్ బీచ్. అక్కడ అంతా మొత్తం ఆల్రెడీ ఒకటి బీచ్ ఉంటది, ఇది వేరే వెళ్ళేది. అదేమో భీమవరం దగ్గర వెళ్ళాము, ఇది వేరే. ఫ్యామిలీతో సరదాగా మా అక్కోళ్ళు, మా అన్నయ్యోళ్ళు, మేము అందరం కలిసి వెళ్తున్నాము. అంతా చూసేయండి, స్కిప్ చేయకుండా. బాయ్ ఫ్రెండ్స్, మా పాపోళ్ళు బందర్ బీచ్ కి తీసుకెళ్తున్నారు. మరి ప్రతి చాటికి నన్ను రమ్మంటారు, వాళ్ళతో పాటు నేను కూడా వెళ్తున్నాను. మరి మేము అందరం బందర్ బీచ్ కి వెళ్ళి, పిల్లలకి సెలవులు కదా, మా పాపోళ్ళు బందర్ బీచ్ కి తీసుకెళ్తున్నారు. అందరం అక్కడికి వెళ్తున్నాము. బాయ్ అమ్మా. వెళ్తున్నాం కదండి, మా అమ్మగారు అయితే ప్రార్థన చేస్తున్నారు. ప్రార్థన చేసుకుని బయలుదేరదాం. నా తండ్రి ప్రేమని నీ యొక్క అడుగుజాడల్లో నడిచి, నా తండ్రి మా ఇంటని ఉండి నువ్వు మాకు చక్కగా నడిపించి, నీ ఆత్మని మా మీద కుమ్మరించి, నువ్వు మళ్ళీ నా తండ్రి ఆ బీచ్లో మేము సంతోషంగా ఉండి మళ్ళీ సరిగ్గా లేదు నా తండ్రి. మరియు తల్లి, నిన్ను మేము అడగండి ఎక్కడికి వెళ్ళము నా తల్లి. నీ కృప, నీ సల్లని దీవులు మా మీద ఎప్పుడు కుమ్మరించమని అడుగుతున్నాను. వాహనాన్ని నీవు సహాయం చేసి తోడుగా నేడుగా సహాయం చేయమని అడుగుతున్నాను తల్లి. మేము ఎక్కడికి వెళ్ళినా నిన్ను అడగందే వెళ్ళం తల్లి. నువ్వు ఎక్కడికి వెళ్ళినా మా ఎంట నీవు ఉండవు. నువ్వు నా తల్లి మమ్మల్ని ఆదరించే తల్లివి, ఆశ్రయించే తల్లివి, స్వస్థపరిచే తల్లివి. నువ్వు సహాయం చేసి బిడ్డలందు మా యందు నా తండ్రి యేసయ్య నీవు సహాయంగా తోడుగా నీడగా ఉండమని నా ప్రేమగా యేసయ్య పుణ్యమునామంతో బతిమలాడి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమును మా తండ్రి, మీ నామం పరిశుద్ధ పరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమును నెరవేర్చినట్లు భూలోకమును నెరవేరును గాక. మా ఆకరణ నేటికి మాకు దయచేయము, అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధం క్షమించము, శోధంలోనికి క్రేహ దృష్టిని తప్పించు. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం తండ్రి, నీ పాదం. ఆమేన్. అందరూ అయితే ఆటో ఎక్కుతున్నారు చూడండి ఫ్రెండ్స్. ఆటోలో అయితే ప్రయాణిస్తున్నాం. అక్కడ వెళ్ళాక మా అక్క వాళ్ళ ఫ్రెండ్ ఆమె కూడా ఎక్కింది. మా వదిన, మా అన్నయ్య, మేమందరం ఆటోలో వెళ్ళాం. ఇదిగోండి, ఇక్కడైతే మా అక్క వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి అయితే వచ్చాము మేము. అక్క రెడీ అవుతుంది. ఇదిగోండి మా అక్క వాళ్ళ ఫ్రెండ్ చూడు, మా అక్క వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి అయితే వచ్చాము. అక్క రెడీ అవుతుంది, అందాకైతే కూర్చున్నాం. హాయ్ ఫ్రెండ్స్, ఇదిగో చూడండి మేమందరం అయితే ఇంటికాడ అయితే లేట్ అయిపోతుందని చెప్పేసి లేట్ అయిపోతుందని చెప్పేసి అందరం ఇక్కడ టిఫిన్ చేయడానికి అయితే దిగాము ఫ్రెండ్స్. చూడండి ఇక్కడైతే చెట్టు నీడ బాగుంది, అందుకని చెప్పేసి ఇక్కడ దిగాము. లొకేషన్ చూడండి ఎంత బాగుందో, బ్యూటిఫుల్ కదా. ఇక్కడ దిగాము. ఏమైనా మక్కలు టిఫిన్ పెడుతున్నారు అందరికి. నాలుగు వస్తాయా? మూడు వేస్తారా? మూడేనా? మూడే. టిఫిన్లు అయితే అందరికి పెడుతున్నారు చూడండి. మేమైతే ఇంటిగా నుంచి ప్రిపేర్ చేసి తెచ్చుకున్నాం. మా అక్క చేసింది తెల్లారట్లు అయితే మా అక్క లాస్ట్ చట్నీ అక్క
అన్నం ఉండదా అట్టుంటే ఇద్దరు ఎక్కగా టిఫిన్ చేసినాక ఇక్కడైతే టీ తాగడానికి అయితే ఆగామండి. మేము ఫ్యామిలీ అందరు కలిసి టీ తాగుతున్నాము. ఇలా అందరు ఫ్యామిలీతో సరదాగా వెళ్ళుంటారు కదా, మాకైతే చాలా సంతోషంగా ఉంది. అసలు మేము ఇలా వెళ్ళినందుకు టీ తాగుతున్నాం. మేము అందరమే చూసేయండి టీ తాగేది కూడా. ఓకేనండి, మేమైతే బీచ్కి అయితే వచ్చేసాము. బందర్ బీచ్కి అయితే వచ్చేసాము. అయితే డ్రింక్ తాగుతున్నాం అన్నమాట. అసలు బాగా ఎండకి దావత అయిపోయింది బాగా. అందుకని చెప్పేసి మేమైతే దెంగాలను అయితే డ్రింక్ తాగుతున్నాము. నేను కూడా కనబడతాను, బ్యాక్ సైడ్ కూడా మీకు చూపిస్తున్నాను. నేను కనబడతాను, మీకు బ్యాక్ సైడ్ చూపిస్తున్నాను. ఇదంతా చూసేయండి. నేనైతే ఇప్పుడు బీచ్ దగ్గరికి వెళ్తున్నామండి. వెళ్ళంగానే అక్కడ ఒక బైక్ టైప్లో ఉంది. ఆ బైక్ అయితే మేము ఎక్కుతున్నాము. మా అక్క వాళ్ళు, వాళ్ళ ఫ్యామిలీ, మా అన్నయ్య, నేను, పిల్లలు అందరం ఎక్కాము. చూసేయండి. వాసు పడతాయి చూడు. అని మనం ఎక్కుతామా ఇది? మన ఇద్దరు ఎక్కుతావా? తాళ్ళవా? తప్పుకో, దూరంగా ఉండండి. అటు ఉండండి. పట్టుకున్నాడు అలా నువ్వు నా బట్టలు తెచ్చుకున్నావా? తెచ్చుకుంటావరా నువ్వు? మళ్ళీ వెళ్ళావా నువ్వు? ఇప్పుడైతే నేనైతే బీచ్లో స్నానం చేయడానికి అయితే వెళ్తున్నాను. ఆల్రెడీ మా అక్క వాళ్ళు స్నానం చేస్తున్నారు. అయితే నేను నీళ్ళలోకి పట్టుకెళ్ళి తీయలేను కదా, అందుకని వీడియో తీయలేకపోయాను. వచ్చినాక ఫ్రెండ్స్ మేమైతే ఇక్కడైతే ఆగి భోజనం చేసాము అందరం కలిపి. ఇక్కడైతే టెంపుల్ కనపడింది. ఆ టెంపుల్ కాడైతే స్నానం చేసి వీడియో తీయలేకపోయాను నేను. అక్కడ స్నానం చేసి మేమందరం అయితే భోజనం చేస్తాము. పులిహోరను, చికెన్ కర్రీ ఇక్కడ చేసేసిన తర్వాత దారిలో అయితే వెళ్తా ఒక చెట్టు కింద అయితే ఆగాము. ఎండకు అసలు ఎండకుండలే పోయామండి. అసలు అందరూ తినేశారు. నేనైతే లాస్ట్లో నేను, మా అన్నయ్య, మా అమ్మ, మా వదిన, పిల్లలు మేము తిన్నాం. లాస్ట్లో అందరూ తినేశారు. చెట్టు కింద అయితే కూర్చున్నాం ఫ్రెండ్స్. వెళ్తా అసలు నీరసం అయిపోయింది. ఈ ఎండకైతే డేలా పడిపోయాము. ఆ బాగా ఉప్పు కదా, అది ఉప్పు వల్ల డేలా పడిపోయాము. నీరసం వచ్చేసింది బాగా. అసలు ఫేస్ అయితే అసలు ఉప్పుగా. అదే ఆ టెంపుల్ కాడ దేవుడి వల్ల ఎంతో కొంత స్నానం చేసాము. ఇక ఇంతే ఫ్రెండ్స్. ఈ వీడియో పూర్తిగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.